కన్యవారి గనక చూసుకున్నట్లయితే గ్రహణం లాభస్థానంలో పడుతుంది. చాలా మంచిది గ్రహణం లాభస్థానంలో పట్టినప్పుడు కన్యవారికి. అయితే ఈ లాభస్థానంలో పడుతున్నందుకు 90% లాభమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక్కొక్కసారి మన మహాదశలు అంతర్దశలు ఏమైనా సంబంధించిన గ్రహణం పట్టే సంబంధించిన వాటిలోకి వస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దానికి ఏం చేసుకోవాలి, మీరే మంత్రం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అన్ని రకాల లాభాలు ఇస్తుంది గ్రహణం. ఈ గ్రహణం మనకి 12వ తేదీ ఆగస్టు మాసంలో రాత్రి సమయంలో 11:17 వచ్చి 13 తెల్లవారితే 13 అనగా 4:25 అవుతుంది. అంటే సూర్యగ్రహణం రాత్రిపూట వస్తే మనకు ఉండదు, ఇండియాలో లేదు, వేరే దేశాల్లో ఉంది. అయితే లాభస్థాన గ్రహణం ఎప్పుడు కూడా అన్ని రకాల లాభాలు ఇస్తుందండి. ఎప్పటి నుంచో ఒక పని చేస్తున్నాము, ఇదేంటోనండి ఆఖరికి వస్తే ఆగిపోతుంది, పని అవ్వట్లేదు. కన్యా లగ్నం వారి రాశి వారికి ఆ పని అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇది ప్లస్ మైనస్ కూడా విదేశాల్లో ఉండే వాళ్ళకేనండి, ఇండియాలో ఉండేటువంటి వారికి కాదు. కాకపోతే మీరు ఏదైనా మంత్ర జపం చేసుకుంటే ప్లస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఈ అధిక లాభాలు వస్తాయని కొంతమంది చూడండి ఆశ చూపిస్తూ ఉంటారు. మీకు ఎందుకంటే ఒక 20 లక్షలు పెట్టండి 40 లక్షలు చేసిస్తాం 1 మంత్లో అంటూ ఉంటారు. మనకు నెలలో 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు వస్తున్నాయంటే ఎవరికి ఉండదు ఆశ. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఇరుక్కుంటారు. ఇది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాభంలో గ్రహణం జరుగుతుంది, కానీ వ్యయంలో కేతు ఉన్నాడు. 12వ భావంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో 11వ భావంలో ఎప్పుడైతే గ్రహణం పడుతుందో దాని యొక్క ప్రభావం ఆ రకంగా ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహణ ప్రభావం ఉన్నప్పుడు మీరు అంటే పాజిటివ్గా ఉంది అని చెప్పుకున్నాము, కానీ కొంతమందికి రవిదశ కానీ గోచారంలో మీకు ఏదైనా అంటే మీ కర్కాటక రాశిలో ఏదైనా గ్రహం ఉండి ఆ మహాదశలు కానీ అంతర్దశలు నడిచేటప్పుడు మాత్రం కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది అది. మరి అప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు కొంచెం ఈవెంట్స్కి లేకపోతే జల ప్రాంతాలకి, ఎందుకంటే జలరాశిలో పడుతుంది ఇది కాబట్టి కొన్నిసార్లు చూడండి ఫ్రెండ్స్తో కలిసి జల సంబంధించిన వాటికి వెళ్తూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే స్టూడెంట్స్కి మాత్రం కొంచెం ఎక్స్ట్రా నావిగేషన్స్ మీద వెళ్ళిపోతుంది దృష్టి, చదువు మీద దృష్టి తగ్గుతుంది. అందుకని స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గ్రహణ సమయంలో హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం ఉత్తమము. అయితే ఇది ఏ ఏ దేశాల్లో ఉంది గ్రహణము అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి గ్రీన్లాండ్, అదేవిధంగా నార్త్ రష్యా, స్పెయిన్, ఐలాండు, ఈ దేశాల్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి సూర్యగ్రహణం ఉందా లేదా చంద్రగ్రహణం ఉందా లేదా ఎలా చెప్తాము అంటే ఇది చూడండి, మన ఇండియాలో రాత్రి సమయం అది అంటే 11:17 నుంచి తెల్లవారుజాము 4:25 వరకు, అప్పుడు మనకు సూర్యుడే కనబడదు కదా, కాబట్టి సూర్యగ్రహణం మనకి లేదు. ఈ దేశాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకు ఉంది. ఇండియన్స్ అయినా అక్కడికి వెళ్ళి నివసిస్తున్నట్లయితే వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం ఏ రాశులకి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే కర్కాటకం, ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో గ్రహణం కదా పడుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. మరియు కర్కాటకము, వృశ్చికము, అదేవిధంగా మీనము. కర్కాటకానికి ముందు వెనక రాశులు అంటే మిథునము, సింహరాశి వారు కూడా కించిత్ జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు గ్రహణ ప్రభావం కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తుంది. ఎంతసేపు గ్రహణం అనేది బ్యాడ్ అనుకోకండి. అసలు గ్రహణము అంటే భయపెట్టేదో కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహణం అంటే ఒక యోగము, ఆత్మకారకుడు, మనస్కారకుడు, కాల మోక్షానికి కారకుడు రాహుకేతువులు, దాని యొక్క ఇది ఒకే దీంట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. దాని నార్త్ అండ్ సౌత్ సంబంధించినటువంటి అక్షాంశ రేఖాంశాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు, సౌత్ నోట్ నార్త్ నోట్ అంటూ ఉంటారు గ్రహణాన్ని, అంటే ఛాయాగ్రహాలు. అలా వచ్చినప్పుడు మనం చేసే మంత్రం ఏదైతే ఉంటుందో అది
మనం నిత్యము చేసే రోజు కంటే కూడా ఆ రోజు 1000 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి నమశివాయ అనే మంత్రం అన్నారనుకోండి, 1000 రెట్లు ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని కనుక మీరు ఉచ్చరించినట్లయితే ఎటువంటి సమస్యలు తగ్గుతాయి ఆ సమయంలో ఒకవేళ మీరు చేయాలంటే. ఎందుకంటే ఇక్కడ గ్రహణం లేకపోయినా మంత్రజపం చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఆ సమయంలో కూర్చొని సరిగ్గా 11:15 పట్టు స్నానం చేసి కూర్చొని 4:25 వరకు ఎవరైనా సరే, ఎందుకంటే ఆకాశంలో జరుగుతుందిగా. ఇప్పుడు మనిషి జన్మించినప్పుడు కూడా గ్రహం అటువైపు ఉంది అనుకోండి, భూమికి ఇటువైపు ఉన్నవాడికి ఆ గ్రహ ప్రభావం ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీలు గర్భవతులు ఏమి పాటించాల్సిన అవసరం లేదు, ఆహార వ్యవహారాల విషయాల్లో ఏం పాటించాల్సిన అవసరం లేదు ఇండియాలో ఉండేటువంటి వారికి. కాకపోతే జపం చేసుకోవచ్చు, దానివల్ల బోల్డంత బలం ఉంటుంది. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః నమ్మకంగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. లేదంటే వివాహం అయింది, వివాహ జీవితం బాలేదు, ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః. అంటే ధనానికి లోటు ఉంది, ధనం రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే నమః కూడా చేసుకోవచ్చు. అలా కాదు, అప్పులు ఉన్నాయి, ఇవాళ రేపు మనం చూసుకుంటే అప్పులు ఎక్కువగా ఉంటున్నాయి జనాలకి, అలాంటప్పుడు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అలా కాదండి, మాకు వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బంది వస్తుంది, వ్యాపారం పరంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారు ప్రధానంగా మీరు చేయవలసింది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇలా మీరు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడు కూడా గ్రహణాన్ని అమ్మో గ్రహణం వస్తుంది అని భయపడ్డం కాదు, అదొక యోగంగా చెప్పారు మనకు శాస్త్రాల్లో. కాబట్టి ఆ అద్భుతమైన యోగం, ఎందుకంటే ఒక మంత్ర జపం ఏదైతే ఉంటుందో ఆ మంత్ర జపము చేయడం ద్వారా మన పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. ఎప్పుడైతే పూర్వజన్మ కర్మ తగ్గుతుందో మీకు ఆటోమేటిక్గా అన్నీ బాగుంటూ ఉంటాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్యా చింత్య రూప కలికర్మశనాశిని. ఇప్పుడు నేను ఒక్కొక్క రాశికి ఒకటి చెప్పుకుంటూ వచ్చాను. ఆ రాశి వారు ముఖ్యంగా గ్రహణం రోజు నుంచి 41 రోజులు ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 41 రోజులు, లేదా ఒక్కరోజు కాదు. అదేవిధంగా దానాలు ఏమి ఇవ్వాలో చెప్పాను నేను మీకు. మరొక విషయం ఏంటంటే, ఏమండి నాకు రాశి తెలియదు, ఏమీ తెలియదండి, కానీ గ్రహణ ప్రభావం నా మీద ఉంటుందా అంటే మీరు ఆ సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి, సరిపోతుంది. రాశి తెలియదు అన్నప్పుడు పేరుతో చూసుకోవడం, పేరుతో చూసి గ్రహణం పడుతుంది అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ జన్మ వివరాలు సరిగ్గా ఉంటే అప్పుడు మాత్రమే మీ గ్రహణం లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ ఎక్కడ పడుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, గ్రహణ సమయంలో ఎవరికైనా కానీ సన్ కనుక వీక్గా ఉన్నాడు అంటే ఆత్మకారుడు వీక్గా ఉండి వాళ్ళకి కొన్నిసార్లు పిశాచ యోగాలు అంటారు. అంటే చూడండి, కొన్నిసార్లు నిర్మానుషమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడతారు, లేకపోతే ఏదైనా రోడ్డు మీద వేసినటువంటి నిమ్మకాయలు పసుపు కొమ్ము లాంటివి తొక్కడం జరుగుతుంది, లేకపోతే మిట్ట మధ్యాహ్నం కూడా వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు మన శాస్త్రంలో. అంటే సరిగ్గా 12 గంటలు బయలుదేరకరా బయటికి వెళ్ళకరా అంటూ ఉంటారు. లేదా సరిగ్గా అర్ధరాత్రినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు అమావాస్య సమయాల్లో, ఎందుకంటే ఇది అమావాస్య. ఈ అమావాస్య నాడు మన ఇండియాలో అయినా ఫారిన్ కంట్రీస్లో అయినా ఈ గ్రహణం కరెక్ట్గా మనకు అర్ధరాత్రి సమయంలో 11:15 నుంచి 4:25 మధ్యలో పడుతుంది. కాబట్టి దయచేసి బయట నిర్మానుషమైన ప్రదేశాలకు వెళ్ళకండి. ఇక్కడ కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి శక్తి పెరుగుతుంది, దాని ద్వారా మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. శ్రీమాత్రే నమః.